విజయవంతంగా నిర్వహించి 2 పర్యాయములు ఎమ్మెల్యేగా పనిచేసి గత చరిత్ర కలవారు మన డాక్టర్ కె లక్ష్మణ్ గారు. డాక్టర్ కోవ లక్ష్మణ్ గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తమ బాధ్యతలు నిర్వహించి ఇటీవల ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. మనందరికీ ఇదంతా గర్వకారణంగా చెప్పాలండి. జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు స్టేట్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. సాయంత్రాణి గారు సికింద్రాబాద్ నియోజకవర్గం జిల్లా జనరల్ సెక్రటరీ. సాయంత్రాణి గారు. కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు. కనకట్ల హరి గారు మాంగారి జిల్లా జనరల్ సెక్రటరీ. ప్రభుగుప్తా గారు జిల్లా అధికార ప్రతినిధి. నాగేశ్వర రెడ్డి గారు వినీత్ గారు ఎస్టీ మోర్చా అధ్యక్షుడు. ప్రకాష్ గౌడ్ గారు ఆఫీస్ సెక్రటరీ జిల్లా సెక్రటరీ. కర్ణాటకరావు గారు స్పెషల్ మైటీ. అంబాల రాజేశ్వరరావు గారు సిద్ధపల్లి మండలి డివిజన్ అధ్యక్షుడు. హనుమత్ గారు గౌతమరెడ్డి డివిజన్ అధ్యక్షుడు. ఈరరావు గారు మెట్టుగూడ అధ్యక్షుడు. బండవల్లి సతీష్ గారు. మహేష్ గారు అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు. రామవర్మ గారు చార్నగర్ డివిజన్ అధ్యక్షుడు. మీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేకల సారంగపాణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శాంతికర్ గారు గారు జిల్లా రోడ్డు రాసినప్పుడు మా గుట్టరీలు కొత్తల గౌరవీయులు ఎస్ఎస్సీ మొదటి అధ్యక్షుడు అన్న రాజ్యసభ్యులుగా ఎన్నికలు కొత్తలు గారు సరిగా సుజల గారి గారు ఉద్దేశించి ఉన్నది పాల్గొనడంతో మీ అందరూ అనుకూలంగా ఈరోజు పూర్త జాతీయంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం నిరంతరంగా పోరాటం చేసి అనేక కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొని ఈరోజు ఈ స్థాయిలో అందరూ భారతీయ జనతా పార్టీ అంటే దానికి ప్రధాన కారణంగా డాక్టర్ లక్ష్మణ్ గారు మీ అందరూ గత 20 ఎన్నికలలో మన అన్న కార్యక్రమంలో నలుగురు పార్లమెంట్ సభ్యులు జనరల్గా కాకుండా ఇంత అన్ని నియోజకవర్గాలలో పోటా చేయడం అలాగే దీనిగా ఆఫీస్ చేయాల్సిన రావాలి. కనకర్ గారి డాక్టర్ లక్ష్మణ్ గారి రాజ్యసభ వచ్చిందంటే అది ఇంకా కళాకారులు మన ముఖ్యంగా మన సికింద్రాబాద్ జిల్లాకి మన ముఖ్యమైన నియోజకవర్గానికి ఒక మనకు గుర్తించే నరేంద్ర మోడీ గారికి మనం ఈ సికింద్రాబాద్ ధన్యవాదాలు వచ్చినాం. అలాగే ఇప్పుడు మనకు ముస్లిం కావచ్చు హెల్త్ కావచ్చు మనం సర్టిఫికెట్ ఇవ్వడానికి మన మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీని తరఫున మన సికింద్రాబాద్ నాయకులందరూ ప్రజలు వారు కూడా అభినందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం. ఎందుకంటే అన్నకు వేరే కార్యక్రమం ఉన్నది. మనకు కరెక్ట్ 11 నెలలు 11 నెలలు వచ్చింది. ఒక 1 అవర్ ఉండి ముందరికి ఎంత కావాల్సింది ఆయన గురించి ఒకసారి ఏం ఈనాడు పదవ సభ్యులు మంగళం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి గారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి పెద్దల గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు అదే భారత దేశం మధ్య అధ్యక్షులు మొబైల్ వర్గాన్ని ఉద్దేశించినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ వెంకటరమణ సదస్సులో ఉండి మనందరికీ మార్గదర్శనం చేస్తూ రాష్ట్ర పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు మరియు సీనియర్ నాయకులు వెంకటరమణ గారు సతీష్ గారు
చింతమూర్తి గారు, మరియు నరేంద్ర గారు, శర్మ గారు, అది గారు, ప్రకాష్ గారు, మా పేరు గారు, ఇంకా అందరికీ కోరుకున్న నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది మహిళలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషించిన విషయం. ఈ వెళ్ళినప్పుడు కూడా మనకు ఏదైనా సమాచారం కావాలి, ఏదైనా ఇంటి డిస్కస్ చేయాలి, ఈ తర్వాత తప్పింది కావాలి తెలుసుకోవాలని కోరుతూ ఉండగా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే సబ్జెక్టు రూపకల్పన ఇచ్చిన అనేక అంశాలు మనకు స్ట్రాటజీతో పాటు అభివృద్ధి రూపొందించి మనకు అందించాల్సిందారు. ఆ రోజుల్లో నిరంతరమైనటువంటి వ్యక్తి దండీ గారు ఆయన సబ్జెక్టు చెప్తూ ఉంటే ప్రతి రాష్ట్రము అవగతించిన సికింద్రాబాద్ అసెంబ్లీ నాయకులందరూ ఎదురైన అభిలు లక్ష్మణ్ గారు ప్రపంచ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి అభిరాల కృషి చేసి ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వంలో అటు జాతీయ స్థాయిలో పార్టీ నాయకుల ప్రశంసలు పొంది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న రేడియన్ డైనమిక్ లీడర్ అక్క మేఘార్తికిరణ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహాసభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్ గారిని సాధారణంగా సన్మానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారండి. ఒకసారి డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేకల కీర్తి గారు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మేకల సారంగపల్లి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణమూర్తి గారు, వెంకటరమణ గారు, సతీష్ గౌడ్ గారు, హరి గారు, సెక్రటరీ నాగేశ్వర రెడ్డి గారు, ఇతర పెద్దలు, కార్యక్రమానికి కార్యకర్త సోదరులు, అధ్యక్షులు రాజేశ్వరరావు గారు, చాలా సంతోషంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు ఎవరైతే ఈరోజు సామాజిక భద్రత లేకుండా ఉద్యోగాలు తీర్చిదిద్దాలనుకున్నారో ఈ మధ్య కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు కనీసం కూడా జీవితాలను పట్టేటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ రకంగా కనీసమైనటువంటి భద్రత వహిస్తున్నటువంటి రామచంద్ర గారు ఆచార్య వేదికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, తన కుటుంబం జీవితం కోసము స్వయంగా నరేంద్ర మోదీ గారు ఛాయ ముప్పది కుటుంబాన్ని గడిపినది. తన తల్లి పొరుగులో కూడా వారు పనిచేస్తూ కుటుంబం పోషిస్తూ ఆ రకంగా పడ్డ కష్టాలు అనుభవించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు
వారు రాజకీయంగా విద్యార్థులు ముఖ్యమంత్రి పర్యాయం దేశ ప్రధానిగా వారు ప్రజల మనలు చూడబడి ఎన్నికైన తర్వాత మొదటగా వారు చెప్పింది కూడా ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి ఉపన్యాసం అంటే మొత్తం ప్రపంచమంతా కూడా గమనిస్తూ ఉంటుంది. ఒక భారతదేశ ప్రధాని ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రి ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది తిలకిస్తా ఉన్నారు, వారిని అనుకరిస్తా ఉన్నారు. వారు ఆ సందర్భంలో స్వచ్ఛ భారత్ గురించి ఈ దేశంలో ఎవరైతే మన మహిళలు ముఖ్యంగా మన అక్క చెల్లి తల్లి ఈ రోజు కూడా సభ్య సమాజం సిగ్గుతో తరలించుకోవాలి, వాళ్ళ కాళ్ళ విషయాలు తీర్చుకోవడానికి శరీర భూమిని వేదికగా వాడుతుంది. చెంబు పట్టుకొని పోయే సంస్కృతి రైతు పట్టాల దగ్గర లేదా వ్యవసాయ పొలాల దగ్గర అర్ధరాత్రి మరి ఈ రకంగా చాలా దుస్థితి కొనసాగుతున్నది. అందుకనే ఈ ప్రభుత్వము పేదలు కట్టుబడిన ప్రభుత్వమని, పేదల సంసిద్ధమైన ప్రభుత్వమని, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్నదారుల ప్రజానీకం కోసం అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు వారు ఆ రోజు ప్రజలందరూ కూడా వివరిస్తే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వతహాగా వ్యక్తిగతంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం 9,000 రూపాయలు ఆర్థిక సహాయం, సామూహికంగా బస్తీలలో గ్రామాల్లో పల్లెల్లో పెట్టుకోవడానికి మరి ఈ సముదాయానికి 50,000 రూపాయలు కూడా. అందరూ ఆశ్చర్యపోయారు, ప్రధానమంత్రి మరి ఈ పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు అయితే ఇక్కడే మాట్లాడతారు అని అది ఎగతాళి తీశారు, ఏమేమి తీశారు దానివల్ల మొత్తం మహిళా లోకం అంతా కూడా ఈ రోజు తల ఎత్తుకొని ఒక మహానుభావుడు ఆత్మకు బాంధవుడు వారు 2014లో చేపట్టిన కార్యక్రమము మరి దాదాపు 5 సంవత్సరాల కాలంలోనే దేశం మొత్తం మీద కూడా పట్టణాల్లో పల్లెల్లో మరుగుదొడ్లు లేనటువంటి ఇల్లు లేదా సముదాయంతో సంబంధించిన మరుగుడు లేని గ్రామం లేకుండా ఆ రకంగా నిశ్చితులు వ్యక్తి నరేంద్ర మోదీ. చాలా గ్రామాల్లో పల్లెల్లో ఇల్లు మరుగుదొడ్లు లేకుండా ఉన్న సందర్భంలో వారికి ఆర్థిక సాయం చేసి మరుగుదొడ్లు కట్టిస్తే ఇది మరుగుదొడ్లు కావు, టాయిలెట్స్ కావు, మహిళల ఆత్మ గౌరవ నిలయాలుగా వాళ్ళు తీర్పించారు. ఆ రకంగా మహిళల యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తి నరేంద్ర మోదీ. చిన్న విషయమే కావచ్చు కానీ మహిళల యొక్క ఆత్మ గౌరవానికి నిలబడిన అంశం అని చెప్పి ప్రాధాన్యత కలుస్తున్నారు. ఆ రకంగా వారు మొదలుపెట్టి ఈ సమాజంలో పేదవాళ్ళు ఎవరైతే మరి కనీసమైన భద్రతకు నోచుకోకుండా ఉన్నారో వారికి భద్రత సామర్థ్యం కల్పించాలని చెప్పి వారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ బ్యాంకులో ఖాతాలు పెద్దవాళ్లకు మాత్రమే, పెట్టుబడి వర్గాలకు మాత్రమే సూట్లు పూర్తి చేసుకొని బ్యాంకులు వెళ్లే అవకాశం వాళ్ళకు మాత్రమే ఉందని ఈ పేద వర్గాలు ఈ 70 సంవత్సరాల ప్రధానమంత్రి అయినప్పుడు పెద్దలో కూడా బ్యాంకు ఛాయలకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటిది 0 బ్యాలెన్స్ తో రూపాయి పెట్టుబడి లేకుండా పేదవాళ్ళ బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశిస్తే అధికారులందరూ కూడా పరుగులు పెట్టి మన ముంగిట్లో వాలి వారు బ్యాంక్ ఖాతాలు తెచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రిటర్న్ చేశారు, పేదవాళ్ళు బ్యాంక్ ఖాతాలు ఇస్తే ఒరిగి వచ్చేది కానీ ఈరోజు దాదాపు 35 కోట్ల మందికి కొత్తగా బ్యాంక్ ఖాతా తెరిస్తే ఈరోజు వారికి సామాజికంగా ఒక భద్రత జరగకూడదు జరిగితే వారికి ఆర్థిక సహాయం లేదా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏ రాయితీ అయినా పథకమైన డబ్బులైనా ఏ దళారి పాత్ర లేకుండా
ఏ నాయకుడి జోక్యం లేకుండా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలకు జమ చేసే దానికి వాళ్ళ దోహదపడుతుంది. 35 కోట్ల మంది ఖాతా తెరిస్తే ఏమైందంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ చేతి వాట కనుగొనలేదు. కాంగ్రెస్ హయాంలో ఒక రేషన్ కార్డు పొందాలన్నా, ఒక చిన్న పార్టీ సర్టిఫికేట్ పొందాలన్నా, అది డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, లేదా మున్సిపల్ ఇల్లు అనుమతి అయితే చేయి తడిపితే గానీ పని లేదు. లంచం ఇస్తే గానీ ఫైలు కదిలేదు లేదు. మనకు వచ్చే పెన్షన్లలో వారికి వాటా ఇస్తే గానీ పెన్షన్ తగ్గలేదు. మండల సెల్లాల దరఖాస్తు పెట్టాలా, పడిగాపులు రాయాలా, ఉదయం పోతే సాయంత్రము వృద్ధులు వితంతువులు రేపురా మాపురా ఈ దళారి అక్కడ ఉండే చోటా మోటా నాయకుడి వారి యొక్క మరి హృదయంతోనే ఆ వచ్చే పెన్షన్ అది వాళ్ళ నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి పంపిస్తే మన బ్యాంక్ ఖాతాలో చేరుతుంది. వస్తున్నాయా మీకు బ్యాంక్ లో ఏమో డబ్బులు వస్తున్నాయా? కరోనాలో 500 రూపాయలు ఇచ్చాడు నెలకు 3 మాసాలు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదండి. ఈ बैंक में बताया लेवा क्या बैंक से आपके खाते में जमा हुआ नहीं 500 रुपए हुआ नहीं जब कोरोना के जिसको आया जो खाता है उसको तो पहुंचा ఈ రకంగా ఖాతా తెరిస్తే డబ్బులు వాళ్ళ ఖాతాలు చేరి దళారికి ఎవరికి రూపాయి అందలేదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇవాళ ఒక భద్రత, కుటుంబానికి భద్రత, పేదవాడు రికార్డు ఉదయం లేచి కష్టపడితే గానీ వారికి కడుపుండి అటువంటి వాళ్ళకు రోజు పూట గడవడమే కష్టంగా ఆదా చేసుకునే పరిస్థితి. అందుకని వాళ్ళకు కుటుంబాలు పెద్ద జలపూర్ణ జరిగితే మరణిస్తే కుటుంబం వీటి పాలు కావాల్సింది. అందుకని ఇవాళ ఆ పేరు మీద ఇవాళ 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి జన్ ధన్ జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ యోజన అయితే నెలకు 1 రూపాయి కడితే, సంవత్సరానికి 12 రూపాయలు కడితే మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఒక భద్రత 2 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేది. 12 రూపాయలు ఒక ఛాయ్ ఖరీదు రోజు తాగే ఛాయ్ ఖరీదు కాదు. సంవత్సరానికి జీవన్ జ్యోతి పేరు మీద సంవత్సరానికి 332 రూపాయలు అంటే రోజు 1 రూపాయి కడితే ప్రమాదవశాత్తు సహజంగా కూడా కుటుంబ పెద్ద మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇంటికి వస్తాయి. 2 లక్షల రూపాయలు అంటే సామాన్యం కాదు. వాళ్ళ పేదల పప్పు పుట్టాలన్నా, అప్పు చెల్లించాలన్నా కాబులి వాళ్ళ వడ్డీ మీకు ఏ రకంగా ప్రారంభం. అటువంటి పరిస్థితి చిన్న చిన్న కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం 358 పథకాలు పేదల కోసం, దాదాపు 52 మంత్రిత్వ శాఖలు ఈ పథకాలు పంపిణీ చేయడానికి ఇవాళ పేదలు. బహుశా చాలా మందికి పథకాల గురించి అవగాహన లేకపోవచ్చు, వాళ్ళందరూ భాగస్వామ్యం కాకపోవచ్చు, లబ్ధిదారులు చేకూర్చకపోవచ్చు. అందుకనే ఈ రోజు మరి దేశల కీర్తి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మోదీ పథకాలు ప్రజలకు చేరు చేయడంలో, సేవలు అందించడంలో ఇవాళ అగ్రభాగం ఉంది. మనం చూశారు కరోనాలో ఎవరికి వాళ్ళు ఈ కాంగ్రెస్, ఈ టిఆర్ఎస్ నాయకులు ఇళ్లలో పడుకుంటే కార్యకర్తలు మాత్రమే, బీజేపీ నాయకులు మాత్రమే, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాత్రము తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఏ రకంగా వీధుల్లోకి వచ్చి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చాలా మంది కరోనా గురైనారు, కొంతమంది కరోనా చనిపోయినారు. అయినా పేదవాళ్ళని ఆదుకోవాలి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి జేపీ నడ్డా గారు ఆదేశించారు సేవాహి సంఘటన. అంటే రాజకీయాలంటే కేవలం ఓట్లు, సీట్లు, ఎన్నికలు గెలవడము, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కావడమే కాదు.
రాజకీయాలు ఎన్నికలు లేని సమయంలో పనిచేయడమే సేవ. వాళ్ళ నేతల కీర్తి ఓడిపోయింది. అది ఎందుకు చేస్తాం సేవ అంటే అది ఒక సేవ అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పని చేయాలని ఒక తపన. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ధారిస్తారు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకులు మనకు అందుబాటులో ఉన్న సేవ చేశారు. కానీ ఎన్నికలు లేని సమయంలో పనిచేసే వాళ్ళు మాత్రము ఒక బీజేపీ కార్యకర్తలు. కరోనా కష్టకాలంలో మిగతా పార్టీ నాయకులు అందరూ ఐసోలేషన్ లో ఉంటే ఒక బీజేపీ కార్యకర్తలు మాత్రమే, బీజేపీ నాయకులు మాత్రం ఎందుకు పనిచేశారంటే ఇది పార్టీ యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం. మన మాజీ మేయర్ మన కార్తిక్ రెడ్డి గారు చాలా సంతోషం. సికింద్రాబాద్ అందరూ నేను చాలా సంతోషం. కార్తిక్ రెడ్డి వచ్చింది బీజేపీ. నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న ఇదే పంచాయతీ వాళ్ళ సమన్వయంతో పనిచేస్తే అందరం కలిసి పనిచేస్తే ఏ రకంగా ఎవరు ఢిల్లీని గెలిచాము, ఇవాళ తెలంగాణ గెలిచాము. పార్టీ వదిలేసేయండి, పనిచేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఓడిపోయిన తర్వాత చాలా మంది అనుకున్నాను అయిపోయింది లక్ష్మణ్ పని ఇంట్లో కూర్చుంటాడు. ఒకరోజు కూర్చోలేదు. ఓడిపోయినా ప్రజల కోసం పనిచేశాను, పార్టీ కోసం పనిచేశాను. పార్టీ సరైన సమయంలో గుర్తింపు ఇస్తున్న దానికి నా యొక్క రాజ్యసభ ఎంపిక ప్రక్రియ అనేది భవిష్యత్తు లేదు. ఏదో గెలిచిన వాళ్ళని భవిష్యత్తు, పార్టీలో బాధ్యత ఉన్న వాళ్ళని భవిష్యత్తు అంటే అది పొరపాటు అని ఇవాళ మోదీ గారు, అమిత్ షా గారు, ఇవాళ జేపీ నడ్డా గారు, సంతోష్ గారు ఒక సామాన్య కార్యకర్త నేను ఓడిపోతే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, ప్రపంచ జనాభాలో చూస్తే ఒక 5-6 దేశంలో కలిగి అటువంటి రాష్ట్రానికి వాళ్ళ రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసినట్టే ఎటువంటి సిఫార్సులు లేవు. ఎటువంటి మరి బీజేపీలో అవి చెల్లవు. పార్టీ తప్పకుండా గమనిస్తూ ఉంటది, గుర్తిస్తూ ఉంటది. ఎందుకంటే సికింద్రాబాద్ నాయకులందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో సందర్భంలో అందరికీ కూడా న్యాయం చేస్తున్నాం. న్యాయం అంటే మనకు వచ్చే పనులు మనం అనుభవించడానికి, మన సంపాదన పెంచుకోవడానికి కోసం కాదు. బీజేపీలో ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి మనకు వచ్చేటువంటి ఈ యొక్క బాధ్యతలు పదవులు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమంటాడు, నేను ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకుడు అంటుంటాడు. కాబట్టి అందుకనే బీజేపీ నాయకులు సేవ కోసం ఇవాళ అధికారం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అధికారాన్ని జరపడం ద్వారా మనం కోర్టు గడించాలి, బంగ్లాలు పెట్టుకోవాలి, ఆ రకంగా మనము ఆనందించాలని కాదు. మరి నిజంగా మనకి వరకు కనీసము రోజుకు ఒక 2-3-4 గంటలు 5-10 గంటలు కనీసం సమయం దొరికేది ఇచ్చినాయి. విరామం ముందటి ఇచ్చినామని 10 మందితో మాట్లాడేది. రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత చాలా మంది కావాల్సిన వాళ్ళతో కూడా నేను మాట్లాడలేక పరిస్థితి వస్తుంది, చదవలేకపోతున్నాను. ఒక విధంగా అది బాధ అనిపించినప్పటికీ పార్టీ ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేయాలంటే నిత్యం ఉదయం చేస్తే రాత్రి వరకు పనిచేసేటువంటి పరిస్థితి వాళ్ళ బాధ్యత. అందుకని బాధ్యతలకు న్యాయం చేయాలంటే తప్పకుండా మనము పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రతి సామాన్య కార్యకర్తలు కూడా గుర్తింపు ఇది సబ్జెక్టు మారింది అంత కేటగిరీ వచ్చింది కదా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, మనం చెప్పాల్సిన సమాజం కూడా కన్నుకు కావాలి. ఈరోజు పద్మ అవార్డులు, పద్మశ్రీ అంటే, పద్మవిభూషణ్ అంటే, పద్మభూషణ్ అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఎవరు సిఫార్సులు చేస్తే వాళ్ళకి పద్మశ్రీ దొరికేది. ఢిల్లీలో లాబింగ్ జరిగేది, అలానే వారికి మా వారికి ఇవ్వండి. కానీ ఒకసారి గమనించిన వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పద్మ అవార్డులు, పద్మశ్రీలు, మల్లకుంటలో వినాలి డాక్టర్ పప్పాయాలు ఆయన చేసే సేవలు ఎన్నిసార్లు మీకు సైకిల్ మీద పూర్వ కూర్చోగలిగేటువంటి మరి ఆ వ్యక్తిని అటువంటి వ్యక్తులను గుర్తించి ఢిల్లీకి పంపిస్తే చెప్పులు లేకుండా రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందుకున్నారు. నరేంద్ర మోడీ గారు పెద్ద మనసు, వాళ్ళు కాలు మొక్కే ప్రయత్నిస్తే వారే వాళ్ళ కాలు ఒక 152 సంవత్సరాలు పద్ధతి
125 ఆ వ్యక్తికి ఆ పద్మశ్రీ అవార్డు ఇస్తే నడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఒకే ప్రయత్నిస్తారు. ఇది నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ప్రత్యేకత. పద్మ అవార్డుల సంగతి ఇవాళ రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉందండి. నాలాంటి కార్యకర్తకు ఇవాళ గుర్తించారంటే రాజ్యసభ అభ్యర్థులు ఏ రాష్ట్రం ఎన్నికైనా కానీ అందరూ కూడా గతంలో పార్టీలో పనిచేసి వీళ్ళు విశ్లేషణ చూస్తే 8 మందిలో పార్టీలో ఒక మహిళా కార్యవర్గ సభ్యురాలు మహిళా మోర్చా, మాజీ శాసన సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, లేదా మరి ఆ యొక్క ఓబీసీ మోర్చాలో పనిచేసే వ్యక్తులు 8 మంది ఎంపిక చేశారు. ఈ రకంగా రాజ్యసభ సభ్యులను వారి యొక్క ప్రత్యేకత వారు గుర్తించడం. మొన్నటి కొత్తగా ప్రభుత్వం ద్వారా నామినేట్ అయిన రాజ్యసభ సభ్యులు ఎవరు 4 ఎంపిక చేశారు. గవర్నమెంట్ నామినేట్ చేసే అవకాశం వస్తే ఎవరు ఎంపిక చేశారు? వాళ్ళ స్పోర్ట్స్ రంగంలో, కల్చరల్ ఫీల్డ్లో, లిటరేచర్ ఫీల్డ్లో అది ఎవరు కూడా ఊహించలేదు. అది కూడా మళ్ళీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. బహుబలి సినిమా నిర్మాత లేదా వారి ప్రధానమైనటువంటి కథ రచయిత మన వెళ్ళి కలిస్తే అది చిన్న ఆఫీస్ ఉన్నాయి. పైపై కార్పొరేట్ ఆఫీస్ కాదు, ఒక 10x10 గదిస్ అనే ఆఫీస్. ఆయన కొడుకు రాజమౌళి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని నరేంద్ర మోడీ మరి ఆయన కళ్ళు ఏ రకంగా ఉన్నాయి మీరు ఆలోచించండి. దక్షిణాది మీద ప్రత్యేకమైన దృష్టి, అందులో ప్రజా సంబంధాలు ప్రజల పంచుకునే వ్యక్తులకు అంతకు ఆగలేదు. రాష్ట్రపతి అభ్యర్థుల ప్రక్రియ బీజేపీ మోదీ మనకు అవకాశం వచ్చింది. రాష్ట్రపతి చేసేటప్పుడు ఒక మైనారిటీ మేధావి మిసిల్ మ్యాన్ గా గుర్తించినటువంటి అబ్దుల్ కలాం కు అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుపడ్డది. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మీద చూడలేదు, మైనారిటీలకు ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి వాళ్లకు అటువంటి మహానుభావుడికి అబ్దుల్ కలాం కు రాష్ట్రపతి చేశారు. రెండవసారి అవకాశం వస్తే మాతో కలిసి పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ దళిత మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉండి అడ్వకేట్ గా కొనసాగుతున్న వ్యక్తిని మరి రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా. ఆయన గెలుపునట్టుకోవడానికి కాంగ్రెస్ ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో మీకు తెలుసు. మళ్ళీ మొన్న అవకాశం వస్తే 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఒక మహిళ, గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ, టీచర్ వృత్తిలో కొనసాగే మహిళ 3 చరిత్రలు వేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి మొదటి రాష్ట్రపతి, ఒక ఆదివాసీ గిరిజన మహిళ మొదటి రాష్ట్రపతి. ఇంకా మనం అందరం కూడా ఇది అంత విశ్వాసాలతో ఏదైతే మనం భావిస్తాం కొనసాగుతున్నామో, ఈ ద్రౌపది ముర్ము భర్త కోల్పోయినాడు, కొడుకులు కోల్పోయింది, ఒక విధవరాలు, వితంతుడు. దేశానికి మొట్టమొదటి ప్రథమ పౌరాలను ఒక వితంతువును చేసినటువంటి చరిత్ర ఘనత మోదీకి దక్కింది. అంటే ఇంత ఆ ద్రౌపదిని సహజంగా నాకు తెలుసు మరి మండలం అక్కడ చెప్పాలి చాలా హక్కు పేరు పెట్టుకోవడమే. మహిళ ద్రౌపదిని పేరు పెట్టడమే అనుకుంటుంది. దాన్ని సహజంగా సమాజంలో ద్రౌపది అనే పేరు మరి పాండవులకు సంబంధించింది బాధగా చాలా తక్కువ ద్రౌపది పేరు పెట్టారు. అటువంటి ద్రౌపది పేరు మీద ఉన్న వ్యక్తికి వాళ్ళ రాష్ట్రపతి ఏమంటే నరేంద్ర మోడీ ఇంత గొప్పవాడు. ఇది మహిళలకు దక్కిన గౌరవం కాదు, మాత్రమే కాదు, ఆదివాసులు, అడవి బిడ్డలు, గిరిజనలో ఉండేటువంటి వాళ్ళకు దక్కినటువంటి గౌరవమే కాదు, ఇలా మొత్తం ఇలా సమాజం అంతా కూడా గర్వపడే విధంగా ఆ ద్రౌపది ముర్ముని వల్ల బీజేపీ మోదీ. ఒకటి నరేంద్ర మోడీ శైలి, పెద్దవాళ్ళు, పెట్టుబడిదారులు ఏదో మరి వాళ్ళతో సంబంధం ప్రణాళిక వ్యక్తులు కాకుండా ప్రజల క్షేత్రంలో నిమగ్నమైన వరకు ఖచ్చితంగా గుర్తింపు పొందడానికి
నేను మధ్యలో నేను చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి పథకాలు అనేది చాలా ఉన్నాయి. ప్రధాని మంత్రి చేసినటువంటి పథకాలు 3 రకాల సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్, లేదా ఇవాళ మహిళల కోసం మాతృ వందన పేరు మీద గర్భిణీ స్త్రీకి ఏ రకంగా ఇవాళ వారి పౌష్టిక పోషక ఆహారాలు అందించడానికి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చే నగదు ఆర్థికం ఇవన్నీ కూడా కేంద్ర నిధులు కేంద్ర పథకాలు అయితే వాళ్ళ సొమ్మొకటి సొమ్మొకటిగా కేసీఆర్ గారు తన పథకాలను ప్రచారం చేస్తున్నాడు. నిధులు ఢిల్లీని ప్రచారం ఇవాళ కేసీఆర్. మనం ఇచ్చేటువంటి రూపాయి కిలో బియ్యము 29 రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. రూపాయి కిలో బియ్యానికి 2 రూపాయలు ఇచ్చి ఇది సన్న బియ్యం ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నాడు కేసీఆర్. కాబట్టి ఇలాంటి పథకాలన్నీ కూడా మీరు బీజేపీ కార్యకర్తలుగా లేదా సామాజిక కార్యకర్తగా ప్రభుత్వం అందించే పథకాలు పేర్లకు అందించడానికి ఇంకా ముందుకు రావాలి. ఆ దిశలో అడుగు వేయాలి. ఈ శ్రమ్ కార్డు గురించి చెప్పారు. ఈ శ్రమ్ కార్డు ఇవాళ అసంఘటిత కార్మికులు, ఇన్కమ్ ట్యాక్స్ బడ్డీలు లేని వాళ్ళు, లేదా ఇవాళ మరి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు లేని వాళ్ళు అందరికీ కూడా అసంఘటిత కార్మికుల ఈ శ్రమ రూపాయి పెట్టుబడి లేకుండా ఖర్చు లేకుండా ఆధార్ కార్డు మరి మీరు పొందుపరిస్తే అందరినీ కూడా ఈ శ్రమ కార్డు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి ఏదైనా జరగకుండా 2 లక్షల రూపాయలు మనం ఇంటికి చేస్తాయి. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్య ఉచిత బీమా పథకం, ఇలాంటి అనేక పథకాలు ఏవైతున్నాయో మరి మన పార్టీ కార్యాలయంగా మన ఇళ్లలో ఉన్నటువంటి మన దానిని ఈ ప్రజా మరి వేదికలుగా మార్చుకొని సేవా కేంద్రాలుగా మార్చి నిరంతరం కృషి చేస్తే గానీ మనం ఆశిస్తున్నటువంటి పాలన ఇవాళ దేశం మొత్తం మీద కూడా తెలంగాణలో ప్రజలు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ సంపదను దోపిడీ చేసి ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతున్నదో, ఒక కుటుంబం కోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఆ యొక్క కుటుంబం నుంచి విముక్తి కల్పించడానికి మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మన వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కల్పకుంట్ల కుటుంబానికే ఈ పదవులు, ఆ పదవులు దేనికోసం అంటే ఓట్లు భరించడానికి అనుభవించడానికి కానీ పేదలు కాదు. ఇది ప్రజలు గమనించారు. మీరు చేసిన వాగ్దానాలు హామీలన్నీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, 3 రకాల దళిత భూమి అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, 2 పడకల గదులు అన్నారు, రకరకాల వాగ్దానాలు చేశారు. కొత్తగా దళిత పోతున్నారు ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఓట్ల కోసం. కానీ ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా నేను ఉత్తరప్రదేశ్ లో గమనించినటువంటి పథకాలు అభివృద్ధి చూస్తే కళ్ళు మనకు తిరిగిపోతాయి. ఈయన చెప్పేది ఏదైతుందో అందులో కూడా లేదు. తెలంగాణ నంబర్ 1 చెప్తుంటాడు సంక్షేమ పథకాలు. తెలంగాణ నంబర్ 1 పథకాలు కాదు, తెలంగాణ నంబర్ 1 దోపిడీలో అవినీతిలో ఇవాళ కుటుంబ పాలనలో నంబర్ 1. తెలంగాణ ప్రజలు మరి ఇవాళ ఏ రకంగా సాగుబోతులుగా చేసి మద్యం షాపులు తెచ్చి గ్రామంలో ఇవాళ పెద్ద షాపులు ఆ రకంగా మీరు నంబర్ 1 ఉన్నారు. కానీ దాదాపు 35,000 కోట్ల ఆదాయం మద్యం ద్వారా ప్రభుత్వం అంటే పేద పేద ఆరోగ్యాన్ని పడంగా పెట్టుకొని నువ్వేదో ఒక చేతితో 2,000 ఇచ్చి ఇంకో చేతితో 4,000 ఆపుతున్నారు. మందుల పేరు మీద ఆరోగ్యం పేరు. ఇలా మోదీ గారి జనరిక్ మెడిసిన్స్ ఉదయం నేను చూశాను. మెడికల్ షాప్ ఇనాగ్రేషన్ 1000 రూపాయలు ఖర్చు 300 రూపాయలు అందుతుంది జనరిక్ మెడికల్ షాప్. మొత్తం హైదరాబాద్ లో 23 షాప్స్ మెడికల్ షాప్ నడుస్తుంది. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్లు ఏదైతే ఫార్ములా ప్రకారం డిస్కస్ చేస్తే 1000 రూపాయలు 100 రూపాయలకు వస్తుంది. షుగర్, బీపీ ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం మీద 4,500 రూపాయలు ఖర్చు, 300-400 రూపాయలు వాళ్ళు చెల్లిపోవచ్చు. ఈ రకంగా మోదీ పేదల కోసం ప్రకటించేది ఒక దేవుడు పంపిన దూతగా ఇవాళ ఆపద్బాంధుడు పేదల పండితగా ఇవాళ నరేంద్ర మోడీ కొనసాగుతుంటే జీవించుకోలేక ఈర్షతో ఎన్ని రకాలైన ప్రచారం చేస్తున్నారో మన కాంగ్రెస్ మిగతా ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు కనీసమైనటువంటి మరి మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో తెలంగాణ సమాజం అంతా కూడా అసహించుకుంటున్నది. ఎప్పుడు విముక్తం అవుతామని చెప్పి ప్రజలు మన వైపు చూస్తారు. కాబట్టి కార్యకర్తలుగా మనము ఇలాంటి సేవా కార్యక్రమాలు
ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మోదీ పథకాలు అదే అందజేస్తూ ఉత్తరప్రదేశ్ లో చెప్తారు కదా, దాదాపు 15 కోట్ల మందికి నెలకు 2 సార్లు ఉచితంగా కుటుంబానికి 5 కిలో బియ్యం, ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం మోదీ అందించే పథకాన్ని, అదనంగా 1 కిలో గోధుమలు, 1 కిలో పప్పు, 1 కిలో మంచి నూనె, 1 కిలో చక్కెర, 1 కిలో ఉప్పు కలిపి ఒక ప్యాకేజ్ అంతా కూడా ఒక కుటుంబానికి నెలకు 2 సార్లు పంపిణీ చేస్తారు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ లో నేను చెప్తున్నా, నేను చేస్తున్నాను చెప్పి వాళ్ళు నెలకు 2 సార్లు పొందుతా ఉంటే ఒక్కసారి సరిపెట్టుకుంటే కుటుంబం మిగిలిపోతుంది. ఎంతమందికి 15 కోట్ల మంది జనాభా ఉన్నది, 23 కోట్లు ఉత్తరప్రదేశ్ లో 15 కోట్ల మంది పంపిణీ చేస్తున్నారు. ముస్లిం మహిళలు ఉన్నారు సోదరులు. ఆ 15 కోట్ల మందిలో 5 కోట్ల మంది ముస్లింలకే ఈ పథకాలు అందుతూ ఉన్నాయి. किसी भेदभाव नहीं हमारे बीजेपी या योगी या मोदी के सरकार के, जहां भी हम सत्ता में है गरीब के नाते, इंसानियत के नाते लोगों को देकर बदल वो किस जाति का है, किस मजहब का है, किस भेदभाव, चाहे हम वोट देता है या ना मिलता नहीं, मगर एक इंसानियत के नाते ये गरीब है, ये गरीब को पहुंचाना ఇది మోదీ యొక్క విధానం, బీజేపీ విధానం. 5 కోట్ల మంది నేను ప్రచారంలో వెళ్తే ముస్లిం మహిళలు మా పెద్ద మోహన్ బాబు బాబు వారు పెట్టిన అన్ను నిర్మించాను. जिसका नमक कहाँ है, उसका नमक हलाल नहीं करेंगे या हराम नहीं करेंगे, जरूर आने वाले चुनाव में मोदी को जिताएंगे, योगी जिताएंगे. मुस्लिम महिला 50 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు కట్టిన చరిత్ర యోగి ఆదిత్యనాథ్. 50 లక్షల మంది ఇక్కడ మీనమాచల్ దగ్గర 2 బెడ్రూమ్ హౌస్ అని చెప్పి 1 లక్ష ఇల్లు కట్టకపోతే ఓడతాడని చెప్పిన మహానుభావుడు ప్రబుద్ధుడు సిగ్గులు కలవచ్చుకోవాలి. ఆ ఊరిలో ఇల్లు కూడా ఆ మాటలు మార్చి రంగులు మార్చి మహానుభావుడు మన కేసీఆర్. ఇప్పుడు 30,000 మంది కూడా లబ్ధిదారులు 8 సంవత్సరాలు 50 లక్షల మందికి పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర యోగి ఆదిత్యనాథ్. ఒక సాధు, ఒక మహానుభావుడు ఎంత చవకబారుగా ఒకసారి లుంగి కట్టుకుని ముఖ్యమంత్రి. ఇవాళ 5 లక్షల మంది యువతకు 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు 5 లక్షల మందికి 5 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు అవుతున్నది. ఇవాళ 30,000 40,000 నోటిఫికేషన్ పేరు మీద ఏ రకంగా వాళ్ళ రక్తాన్ని పీల్చుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించే ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ లోకి వచ్చి హాస్టళ్లలో ఇవాళ కోచింగ్ తీసుకుంటూ లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళ నోటిఫికేషన్ పొంది ఇంత వ్యత్యాసం ఉంది. ఇది నేను చెప్పుకుంటూ పోతే 30,000 కోట్ల రూపాయలు 80 లక్షల మంది రైతులకు రుణమాఫీ, ఒక కలం కోట్లు రుణమాఫీ చేశారు. నువ్వు ఎన్నికల ముందు రుణమాఫీ అన్నావు కేసీఆర్, ఇంతవరకు దిక్కులేదు. రుణాలు మాఫీ చేయలేదు, వడ్డీలు పెరుగుతున్నాయి. వడ్డీలు కట్టలేక, కొత్తగా అప్పులు పుట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రం. దయచేసి గమనించండి. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు. మరి ఈరోజు ఈ యొక్క అవినీతి ప్రభుత్వాలు, ఈ యొక్క కుటుంబ పాలన లేదా ఈ నియంత్ర పాలన ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. కూపెట్టి వెళ్తూ దగ్గర వేయడానికి బీజేపీ మాత్రమే మాకు ఇవాళ ప్రత్యేకం భావిస్తున్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఆ దిశలో వీళ్ళు పనిచేయాలి. ఇలాంటి పథకాలు పేదలకు అందజేసి ఆ యొక్క పేదలతో మనం పార్టీకి అర్థం చేసుకుని తెలంగాణలో కూడా సికింద్రాబాద్ లో కూడా బీజేపీ కాషాయ జెండా కలిసి మనం కోరుకునే డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోదీ తరహా అవినీతికి తాగులేదు, కుటుంబం పాలన ప్రమేమే లేదు, వంశపాలపై రాజకీయ ప్రమేమే లేదు. యోగి ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి అక్క ఇవాళ ఉత్తరాఖండ్ లో ఒక చిన్న కూరగాయలు అమ్ముకొని ఛాయ్ అమ్ముకొని బతుకుతున్నారా? ఇది సాధ్యమా కాంగ్రెస్ నాయకుల్లో? ఇది సాధ్యమా టీఆర్ఎస్ నాయకుల్లో? టీఆర్ఎస్ యొక్క ఈ కుటుంబంలో ఇప్పటికే 5-6 మంది మంత్రి పదవులు, ఎంపీలు ఒక కుటుంబమే. ఏ రకంగా ఎదిగిపోయినారో, కోట్ల ఎక్కినారో మొత్తం సమాజం గమనిస్తుంది.
ఉద్యోగులందరినీ కూడా అనగదొక్కి ఉద్యోగులందరూ కూడా బయటపడి ఉద్యోగులను పక్కన పెట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్పాలి. దానికి మనందరం కూడా అంకితం కావాలని ఆ దిశలో ఈరోజు ఇవాళ ఈశాన్ కార్డ్స్ మాత్రమే కాదు ఇంకా అనేకమైన పథకాలు వీటిలో ఇవాళ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా మహిళా ఉపాధి అవకాశాలు పెంచి మహిళా సాధికారికత పెంచి ఆ రకంగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఆ దిశలో అడుగులు చేస్తున్నందుకు సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ శాఖకు ఇక్కడ మరి ఇక్కడ కీర్తి మహిళా మోర్చాకు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం ఎందుకంటే మళ్ళీ నేను రేపు ఒక్క రోజు నుండి ఎల్లుండి నుంచి మళ్ళీ ఢిల్లీ పార్లమెంట్ సమావేశం బహుశా నెల్లూరు వచ్చే అవకాశం ఎప్పుడు వచ్చినా కానీ తప్పకుండా నేను నాకున్న చిక్కిన సమయంలో పార్టీ కోసం ప్రజల కోసం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఆ దిశలో పార్టీ సక్రియం చేసుకోవాలని ఈ పార్టీ ఇచ్చిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేయడానికి నా శేష జీవితం అంతా కూడా ఈ సమాజం కోసం తెలంగాణ కోసం పార్టీ కోసం అంకితంతో పనిచేస్తానని మీ అందరూ కూడా స్పష్టం చేస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరి ఎంతో సమయం మనకి అసలు లక్ష్మణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా మనం పిలవగానే మనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనము కార్డు డిస్ట్రిబ్యూషన్ ని మొదలు పెడదాం. డాక్టర్ చాలా मोहम्मद जाफर, अनीस बेगम, सईदा बेगम, నా చేతులు కిందిగా నా కింద కూర్చోండి. इधर देखो अम्मा पैसा खर्च हुआ इसका अन्ना पैसा खर्च हुआ रामगिरी आशा ज्योति रामगिरी आशा ज्योति रामगिरी भाग्यलक्ष्मी सखी प्रभा यस निरोशा सौम्या ज्योति ज्योति यस ज्योति जी कल्याणी వెంకట నాగమణి ఇక్కడ చూడండి శారదా చూడనమ్మా ఇక్కడ చూడండి అది ఇక్కడ సరేనా చూడండి ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూడండి
స్టాటస్ ఉంటే సపరేట్ పెట్టుకోవాలన్నా మేడం కొద్దిగా మాజీ మేయర్ కార్తీక గారు సత్కరిస్తున్నారండి. మేడం ముందుకు రామా. సారంగపాణి గారు, పీటీ వర్షకిరణ్ గారు కొంచెం ముందు రండి. ఒక్క నిమిషం మేడం. రాజ్యసభ సభ్యుడు గోవా లక్ష్మణ్ గారికి ఘనంగా సహకరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు బీసీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. అందరికీ కార్డ్స్ ఇస్తారమ్మా. అందరూ నాకు దయచేసి అందరికీ కార్డు ఇస్తారండి. ఒక 2 minutes అందరూ వెళ్ళండమ్మా కిందికి వెళ్ళండి. దేశవ్యాప్తంగా ప్రజలు వాళ్ళ బీజేపీని మోదీని గెలిపిస్తున్నారు. ఆ పథకాలు తెలంగాణలో అందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వము పార్టీ పన్నుతున్న కుట్రలు భగ్నం చేసి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఏ సేవా కార్యక్రమం చేపడుతున్నారో తప్పకుండా ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు, గుర్తిస్తారు. కేసీఆర్ గారు పదే తెలంగాణ నంబర్ 1 అని ఏదైతే ప్రగల్భాలు పడుతున్నారో ఇవాళ తెలంగాణను మొత్తం ఇవాళ తాగుబోతులుగా తయారు చేయడం నంబర్ 1 గా మార్చింది. అవినీతి రాష్ట్రం ఏదైతే ప్రభుత్వం ఉండే దేశంలో అంటే అది నంబర్ 1 గా తెలంగాణ కొనసాగుతుంది. అత్యంత పేదరికంలో మగ్గే రాష్ట్రం ఏదంటే తెలంగాణలో ఇవాళ కొనసాగుతున్నది. ఇవాళ కుటుంబ పాలన ఏదైనా దేశంలో నంబర్ 1 గా ఉన్నదంటే అది ఇవాళ టిఆర్ఎస్, ఇవాళ మరి కేసీఆర్ పాలన. ఇవాళ మోదీ గారు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన అందించడమే కాకుండా ఈ 8 సంవత్సరాల్లో పేదరికం 22% ఉంటే దాన్ని 10% తగ్గించి 12% పేదరికం తగ్గిస్తే ఈ రాష్ట్రంలో మొత్తం 3,50,000 పై కోట్లు అప్పులు చేసి మొత్తం దివాలా తీసి అప్పుల పాలు చేసిన ఘనత మహానుభావుడు మన కేసీఆర్ గారు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని నిర్మూలన కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలను అప్పులు చేర్చుకుంటా ఉంటే సహించలేక జీర్ణించుకోలేక వారు రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళను ఎంపిక చేస్తే దాని గెలుపు కోసం ఇవాళ సిద్ధాంతపరంగా విభేదాల పార్టీలు కూడా ముందుకొచ్చి సమర్థిస్తూ ఉంటే మన మహానుభావుడు ఏ రకంగా కక్ష సాధింపు రాజకీయంగా ఇవాళ మరి ద్రౌపది ముర్మును ఓడించడానికి టిఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతున్నారు. అది వల్ల ప్రజలు గమనిస్తున్నారు. ఈ తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేశారు, తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఇవాళ మరి కష్టాల భూమిలకు నెట్టివేస్తున్నారు. కొలువులు అన్నారు, పేదలకు ఇండ్లు అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఆ రకంగా రైతుల రుణమాఫీ అన్నారు, 57 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ ఏది కూడా అమలు చేయకుండా దాన్ని ప్రశ్నించకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే ఏదో ఒక కొంత అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసిన తెలంగాణ జాతి మీ యొక్క మరి ఈ అవినీతి పాలన మరువరని ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి దానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆయుర్వేదిక్
బాలకృష్ణ ప్రవీణ్ సుల్తానా ప్రవీణ్ సుల్తానా ఇక్కడ దుర్గాన బేగం దుర్గాన బేగం దుర్గాన బేగం మండే వచ్చాయి అంత నలుగురు అట్లా నవ్వాలి